2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, రిలేషన్‌షిప్‌లో భార్యకైనా, భర్తకైనా కోపం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అంటారు? హ్మ్. అంటే మనము కేవలం ఒక బిహేవియర్ పరంగా మనం మాట్లాడుకుంటే, కోపం వచ్చినప్పుడు రకరకాలుగా ఇసిరేయడమో, అరవడమో, లేదు అంటే చాలా డిస్టర్బ్ మైండ్ తోటి ఏదో ఒకటి ఇలా చేస్తూ ఉంటారు సార్. రకరకాల యాక్షన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. హ్మ్. అలా కాకుండా కోపం వచ్చినప్పుడు ఒక వ్యక్తి అనేవాడు ఏ రకంగా బిహేవ్ చేయాలి? ఓన్లీ బిహేవియర్‌గా బిహేవియర్. మాట్లాడుకుంటే యెస్. కదా! సో, ఫస్ట్ వచ్చేసి జిప్. ఓకే. నంబర్ 1 కోపంలో మాట్లాడకూడదు. హ్మ్. ఎప్పుడైనా కోపంలో మాట్లాడితే అది రప్చరే అవుతుంది. నువ్వు కోపంలో ఒక మాట అంటావు, అది పెద్దదైపోతుంది. సో, కోపం వచ్చింది అనగానే జిప్ హ్మ్. యువర్ మౌత్. ఫస్ట్ సైలెంట్ అయిపోవాలి. సెకండ్ వచ్చేసి నీకు కోపం రావడం సహజం. ఓకే. కానీ నువ్వు ఎలా పడితే అలా బిహేవ్ చేయకూడదు అనే అవగాహన ఉండాలి. హ్మ్. ఓకే. నాకు కోపం వచ్చింది. నేను అన్నీ పగలగొట్టేయలేను. ఐ షుడ్ నాట్ డూ దట్ అంతే. సో, నాకు ఏ ఫీలింగొచ్చినా అప్పటికప్పుడు మనకు మొత్తం వ్యవస్థ అంతేగా. నాకు ఏది వచ్చినా సరే దానికొక పద్ధతి ఉంటుంది ఉంటుంది. అనేది తెలుసుకోవాలి. ఓకే. థర్డొచ్చేసి ఎప్పుడైనా కోపం వ నిజంగా సడెన్‌గా స్పర్ట్ ఆఫ్ కోపమొస్తే ప్లీజ్ వాక్ ఔట్ ఆఫ్ దట్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచే మనకి కోపం వస్తుంది. అక్కడి నుంచి కొంచెం పక్కకు వెళితే నువ్వు చాలా ప్రాసెస్ చేసుకోగలుగుతావు. ఓకే. థర్డ్ కోపమొస్తే వాళ్ళ కళ్ళలోకి చూడకండి. నిజంగా ఇది ఎంత హెల్ప్ చేస్తుంది సార్. ఒకవేళ ఎవరైనా కోపంగా మనతో ఆర్గ్యూ చేస్తున్నా, వాళ్ళని బైపాస్ చేస్తూ బ్యాక్ చూడండి. ఆర్ భుజం చూడండి. వెనక చూడండి. వెనక ఎవరో ఉన్నట్టు చూడండి. నిజంగా చాలా హెల్ప్ చేస్తుంది. కోపంలో వాళ్ళు ఇంకా ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే ఇంకా మండుతుంది మనకి. సో, డోంట్ డూ దట్. చేయొద్దు. ఇవన్నీ ఈజీ మెథడ్స్ టు ఎస్కేప్. ఓకే. సో, కోపం వచ్చింది. డోంట్ లుక్ ఇంటు దేర్ ఐస్. జస్ట్ టర్న్ యువర్ హెడ్ ఆర్ లుక్ ఇంటు దేర్ ఐస్ స్ట్రాంగ్‌లీ. అది వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌లో కోసం. వాళ్ళ కళ్ళలోకి చూడండి. ఓకే. ఎప్పుడు ఇది ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు, మనకు కోపంగా ఉంటే ఓకే. బట్ ఎవరికైనా కోపంలో ఉండి మన మీదకొస్తే మాత్రం ప్లీజ్ లుక్ ఇంటు దేర్ ఐస్ స్ట్రాంగ్‌లీ ఆర్ గేజ్ ఔట్. కళ్ళలోకి చూడొద్దు, పక్కకి. ఈ 2 మెథడ్స్ పనిచేస్తాయి. హ్మ్. నువ్వు ఎక్స్‌ప్రెషన్‌లు గమనించి, గమనించి రెస్పాండ్ అవ్వకూడదు. ఓకే. దట్ మీన్స్ నువ్వు కళ్ళలోకి చూసావంటే స్టాండ్ స్టిల్ దేర్. రెస్పాండ్ అవుతున్న కొద్దీ నీకింకా పెరుగుతుంది కోపం. ఓకే. ఇదొక మెథడ్. దెన్ బ్రీత్. నేను చెప్తున్నది ఎప్పుడైనా కోపమొస్తే యువర్ బ్రీతింగ్ ఈస్ డిస్టర్బ్డ్. నువ్వు ఆవేశంగా అనే బ్రీతింగ్‌లో ఉంటాం కాబట్టి ఫస్ట్ రిథమ్. బ్రీతింగ్‌లో అన్నిటికంటే ఇంపార్టెంట్ నంబర్ ఆఫ్ బ్రీతింగ్స్ కాదు, రిథమ్. రిథమ్‌లో బ్రీత్ చేస్తే వాడికి ఎమోషన్ కంట్రోల్‌లోకొస్తుంది. రిథమ్ అంటే బ్రీత్ 1, 2, 3, 4 అని బ్రీత్ చేస్తే 1, 2, 3, 4 అని బ్రీత్ ఔట్ చేయాలి. ఆర్ 1, 2, 3, 4 అని బ్రీత్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7 అని మెల్లగా వదలాలి. సో, బ్రీతింగ్‌ని గనక మనం మ్యానిపులేట్ చేస్తే ఆటోమేటిక్‌గా కోపం తగ్గుతుంది. కోపమే కాదు, ఎనీ ఎమోషన్ ఈజీగా కంట్రోల్ అయ్యేది ఊపిరితో మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. బ్రీత్ స్లోలీ బ్రీత్ చేయి. ఎంత రిలాక్స్డ్‌గా బ్రీత్ చేయగలిగితే అంత మంచిది. చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రీతింగ్‌తో పాటు ఎప్పుడైనా సరే నీకు కోపం వస్తే సమ్‌వేర్ ఇన్ యువర్ బాడీ యువర్ మజిల్స్ ఆర్ టైట్. టెన్స్ అయిపోతుంది మజిల్స్. ఓకే. సో, లూజెన్ యువర్ మజిల్స్. షోల్డర్ డ్రాప్, లూజెన్ యువర్ బాడీ. నీకు కోపం కంట్రోల్ రావడం స్టార్ట్ అవుతుంది. కోపం వచ్చినప్పుడు టెంపరేచర్ చేంజ్ అయినా కూడా హ్మ్. కోపం కంట్రోల్‌లోకొస్తుంది. సో, టచ్ సంథింగ్ కోల్డ్. ఏదైనా సరే మన టూ కోల్డ్ ఐస్ క్యూబ్ గానీ, లేకపోతే క్లైమాటిక్ చేంజ్ గానీ అట్లా చేస్తే చాలా బెటర్ అవుతుంది. అండ్ కోపంలో ఉన్నప్పుడు మజిల్స్ నీడ్ మోర్ ఆక్సిజన్. ఓకే. అండ్ మజిల్స్ టైట్ అయినప్పుడు దే నీడ్ మోర్ ఆక్సిజన్. సో, అందుకని బ్రీత్. ఎక్కువ ఆక్సిజన్ ఉండేటట్టు అంటే చెట్లు గానీ, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయితే వాక్‌కెళ్ళడం అట్లాంటివి చేయడం చాలా హెల్ప్ చేస్తుంది. హ్మ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ కోపం వస్తుందంటే ఫైండ్ ఔట్ ద ఆరిజిన్. నాకు కోపం ఎందుకొస్తోంది? ఎందుకు తెలుసా? కోపము మనం అనుకుంటాం మనిషి మీదొస్తోంది. ఆ సిట్యుయేషన్ అలా ఉంది. అది అలా ఉందనుకుంటాం. కాదు. ఎప్పుడైనా మనకు తెలియకుండానే ఏదైనా ఎవరినో వచ్చి ఇట్లా కారుకి తగిలిచ్చినా అని కోపమొస్తుంది. కోపం మనలో ఉంటుంది. బయట వాళ్ళు ఒక మీడియం మాత్రమే మనలోంచి కోపం బయటకి తీయడానికి. ఒక మెథడ్ మాత్రమే వాళ్ళు. కోపం నా లోపల ఉంది అన్నది గ్రహించాలి. నేను కోపిష్టిగా మారాను కాబట్టి సిట్యుయేషన్ నాకు కోపంగానే తగులుతున్నాయి.
నేను ఎప్పుడైతే కూల్‌గా మారతానో, సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే కూల్‌నెస్ నాకొస్తుంది. ఇది కష్టమే కాదు. హ్మ్. చాలామంది చాలా కష్టమండి. ఇది చాలా కష్టం అని. నో, నో, చాలా ఈజీ. చెయ్యడం స్టార్ట్ చేయాలి. దట్ నా లోపల కోపం ఉంది కాబట్టి సర్కమ్‌స్టాన్సెస్ కోపం తెప్పిస్తున్నాయి. నేను ప్రశాంతంగా ఉంటాను. సర్కమ్‌స్టాన్సెస్ కోపం తెప్పించవు. ఓకే. ఇదొకటి. తర్వాత ఇగో. నీ ఇగో వల్లే నీ కోపం. నన్ను వాడెవడో ఏదో అన్నాడు. వీడెవడో ఏదో అన్నాడు. ఇదిలా జరిగింది, అలా జరిగింది. నా పరువు పోయింది. నా పరువు నీకంత సీన్ లేదు. ఈస్ ద పాయింట్. ఈ సృష్టి మొత్తం ఓ రిథమ్‌లో అలా జరుగుతోంది. నువ్వు హూ ఆర్ యూ? నీకు ఊరికే ఎందుకంత కోపం? చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఎప్పుడైనా కోపం వస్తే డోంట్ టేక్ హెడ్ ఆన్. ఎప్పుడు కోపం ఉన్నప్పుడు అప్పటికప్పుడే వాళ్ళతో ఫైట్‌కి దిగకూడదు. ఆల్వేస్ హ్యావ్ ఎ గ్యాప్. గ్యాప్. కొంచెం గ్యాప్ అయినా అప్పటికప్పుడు హెడ్ ఆన్‌తో ఫైట్‌తో దిగొద్దు. నీ విచక్షణ కోల్పోతాం కోపంలో. ఓకే. అండ్ కోపం వచ్చింది, నీకు బీపీ పెరుగుతుంది. బీపీ పెరుగుతుందంటే నీ లిప్స్ డ్రై అయిపోతుంటాయి. నీకు బ్లడ్ వెసల్స్ అన్నీ టైట్ అయిపోతుంటాయి. వద్దే వద్దు. అంత బాధే వద్దు. ఓకే. పుష్ దట్ అవే. పుష్ దట్ అసైడ్. ఏం అవసరం. నీ బాడీని నువ్వే విషతుల్యం చేసుకోవద్దు. విషంగా మార్చుకోకూడదు కోపం వచ్చినప్పుడు. ఓకే. సో, కోపం మన లోపల ఉంది కాబట్టి మనమే దాన్ని స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్‌తో ఆపుకుంటాం కాబట్టి ఈ ఆపనివ్వకుండా మనొక ఫ్యాక్టర్ అడ్డుపడుతుంటుంది. నాకు తెలుసు ఇవన్నీ, కానీ వాళ్ళు చేసే పనికి అని కోపమొస్తుంది. ఆ ఫ్యాక్టర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. దట్ ఈ ఒక్కసారి ఎప్పుడైనా లైఫ్‌లో ఒక చిర్రుమని కోపమొచ్చిందనుకో, అది లాస్ట్ టైమ్. ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యూ. నా లైఫ్‌లో ఉండే లాజిక్ అది. నేను చెప్తాను. ఒక్కసారి ఏదైనా నాకు కోపం తెప్పించింది, అది ఇంకా నా జీవితంలో ఉండదు. వాళ్ళు ఉన్నా నాకు లేనట్టే. అంటే ఎలా సార్? దే ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు ఎవరో నన్ను ఊరికే సతాయిస్తున్నారు, ఊరికే తిడుతున్నారు, ఊరికే సతాయిస్తున్నారు. ఓకే. ఒకసారి కోపం వచ్చింది చెప్పేసాను. అయిపోయింది. ఇంకా వాళ్ళు నా లైఫ్ నుంచి డిస్కనెక్టెడ్. వాళ్ళు బిహేవ్ చేసినా, చేయకపోయినా, నచ్చినట్టుగా ఉన్నా, లేకపోయినా దే ఆర్ నాట్ దేర్. నేను ఐ విల్ నాట్ టేక్ దెమ్. ఆ క్యారెక్టర్ నా తలలో కూర్చోదు. నేను నా బరువుని మోసుకున్నట్టుగా వాళ్ళని మొయ్యను. ఇది కోపంని తీసేస్తుంది. ఎవ్వరైనా సరే, ఎవరైనా నీ కోపం తెప్పిస్తున్నారు, నువ్వు వాళ్ళని ఇక్కడ మోస్తున్నావు. చాలా చాలా ఇంపార్టెంట్. సో, అందుకని కోపాన్ని ఇక్కడ మొయ్యొద్దు. ఊరికే రోజు బరువు మోసుకోవద్దు. చాలా ఇంపార్టెంట్. విషం చేసేస్తుంది. బాడీని విషం మార్చేస్తుంది. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ డయాఫ్రమ్ అంటారు. ఈ డయాఫ్రమ్ ఇట్లా డోమ్ షేప్‌లో ఉంటుంది. అవును సార్. అవును. ఆ డయాఫ్రమ్ ద్వారా బ్రీత్ చేస్తే కోపం కంట్రోల్‌లోకి వస్తుంది. ఓకే. అండ్ దానికి కనెక్టెడ్ ఒక బిగ్ వేగస్ నర్వ్ అని ఉంటుంది. హ్మ్. వెరీ ఇంపార్టెంట్ నర్వ్. ఈ వేగస్ నర్వ్ సరిగ్గా సిస్టమాటిక్‌గా లేకపోవడం వల్ల తొందరగా మనం స్టిమ్యులేషన్‌లో వెళ్ళిపోతాం. చిన్న విషయం కూడా మనం స్టిమ్యులేట్ చేస్తుంది. బికాజ్ వి ఆర్ ఆల్వేస్ లివింగ్ ఇన్ ఎ ప్రొటెక్టివ్ మెథడ్. ఎప్పుడైనా ఒక పాముని చూడగానే ఇట్లా ముట్టుకొని సుస్సుమని లేపుతుంది. ఎందుకు ఇట్స్ ఆల్వేస్ ఇన్ ఎ దట్ మోడ్ అనమాట. సో, అందుకని యూ షుడ్ నెవర్ డూ దట్. ఓకే. మనం ఏదో సర్వైవల్ మోడ్‌లో ఉన్నాము అంటే మనెవడో స్టిమ్యులేట్ చేస్తాడు. చాలా ఇంపార్టెంట్. సో, ఇది గుర్తుపెట్టుకుంటే మేబీ దీస్ పాయింట్స్ విల్ హెల్ప్. డెఫినెట్‌గా సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్‌లో కూడా అంటే ఇవి ట్రై చేయొచ్చు. ఇది చేస్తే వర్కౌట్ అవుతుంది అన్న నమ్మకమైతే ఖచ్చితంగా కలుగుతది ఈ వీడియో చూసిన వాళ్ళకి. ఎనీవేస్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.